అందరికీ నమస్కారం. అల్లాసాని పెద్దన్న గారి మనుచరిత్ర నుంచి ఒక పద్యం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. వరణ అసి అనే రెండు నదుల మధ్య ప్రదేశం కాబట్టి కాశీని వారణాసి అంటారు. ఆ వరణా నదీ తీరంలో అరుణాస్పదపురం అనే ఊరు ఉంటుంది. ఆ ఊరిలో మనుచరిత్రకు కథానాయకుడైన విప్రవరుడైన ప్రవరుడు ఉంటాడు. అతడు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి అని కవి వర్ణన చేస్తాడు. ఆయనే అంత అందగాడైతే ఆ నగరంలోని ప్రజలు ఎలా ఉంటారు, వాళ్ళెంత తెలివి కల్లవాళ్ళు అని ఇలా ఒక పద్యంలో వివరిస్తున్నాడు కవి. ఈ పద్యంలో చివరికి అంటాడు, అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవా అంటాడు. మరి ఈ పద్యం వినండి. అచటి విప్రులు మెచ్చరు అఖిల విద్యా ప్రౌఢి ముది మది దప్పిన మొదటి వేల్పు. అచటి రాజులు బంటు నంపి భార్గవునైన బింకాన పిలిపింతురు అంకమునకును. అచటి మేటికి రాటులు అలకాధిపతినైన మును సంచి మొదలిచ్చి మనుపదక్షులు. అచటి నాలవ జాతి హలముఖాత్త విభూతి ఆది భిక్షువు భైక్షమైన మాంచు. అచటి వెలయాండ్రు రంభాతులైన నొరయ కాసె కొంగున వారించి గడపగలరు. నాట్యరేఖా కళాధురంధర నిరూఢి అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ. అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ.